పరకామణి కేసు ఏదైతే రవికుమార్ అనేటటువంటి ఆశ్రమానికి సంబంధించినటువంటి జేయర్ స్వామి ఆశ్రమం క్లర్క్ అక్కడ పరకామణి లెక్కింపులో ఉండి డాలర్లతో దొరికితే $900 దొంగతనం చేసి దొరికితే అతన్ని అరెస్ట్ చేసిన సందర్భంలో అతను ఇవాళ కాదు నేను ఎన్నో ఏళ్ల నుంచి తీస్తున్నానని చెప్తే దాంతో ఏం చేసామంటే ఆస్తులు సంపాదించామంటే ఆ ఆస్తులన్నీ గుడికి రాసి ఇచ్చేస్తామని వాళ్ళ భార్య పిల్లలు ఏడిస్తే ఆ రాయిబించి దాన్ని కాస్త ఒప్పందం కిందన 100 కోట్ల రూపాయల ఆస్తులు జమ అవుతున్నాయి కాబట్టి కరెన్సీ లెక్క ప్రకారం ఆ మార్కెట్ లెక్క ప్రకారం చూస్తున్న 17-18 కోట్ల ఆస్తులు దఖలైనాయి కాబట్టి కేసుని విత్డ్రా చేసుకుంటున్నట్టుగా ఏఎస్ఓ ద్వారా సెక్యూరిటీ ఆఫీసర్ ద్వారా లోక్ అదాలత్లో ఓకే చేసేసింది ఆనాడు. దొంగతనం కేసులో శిక్షించాలి తప్పించి అట్లాగా ఆస్తులు రాయించుకుని వదిలేయడం ఏంటి? ప్లస్ ఆస్తులు స్వామివారికే కాకుండా అధికారులు కొంతమంది నాయకులు కూడా వాళ్ళ పేరును కూడా రాయించుకున్నారు అన్నట్టు భానుప్రకాష్ రెడ్డి అభియోగం, మిగతా వాళ్ళ అభియోగం. దాని మీద భానుప్రకాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొంతమంది అట్లట్లాగా అసలు భానుప్రకాషే 5 కోట్ల రూపాయలు డబ్బులు అడిగాడు వాళ్ళ ఆవిడ్ని, ఆమె ఇవ్వలేము ఆల్రెడీ ఆస్తి అంతా రాసిచ్చేసామని చెప్పినందుకు గాను దీన్ని టేకప్ చేశాడంటూ భానుప్రకాష్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తే భానుప్రకాష్ రెడ్డికి అనుకూలంగా ఈ కొంతమంది ఈ హిందుత్వవాదులు లేదా ఐఏఎస్లు మాజీ ఐపీఎస్లు మీటింగ్ అయ్యి ఆయనకి మద్దతు ప్రకటిస్తే ఆ రోజున ఆయన కంటతడి పెడితే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుని ఇప్పటిదాకా. ఇంతకుముందు నేను ప్రస్తావించాను, ఇందులో వెంకటేశ్వర స్వామి ఏమనుకుంటున్నారు? ఆ తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని కోరుకుంటున్నారా, లేకపోతే తప్పు చేసిన వాడి ఆస్తిని తీసుకుని అతనికి ఇప్పటికే బ్యాడ్ పాపులర్ అయిపోయాడు కాబట్టి అతను మానసికంగా జీవితకాలం అతని కుటుంబం అంతా కుంగిపోతుంది కాబట్టి క్షమించి వదలాలనుకున్నారా? అది స్వామివారే తేలుస్తారు. ఎందుకంటే ఇందులో దాదాపుగా ఆ 17 కోట్ల రూపాయలు విలువైనటువంటి రిజిస్ట్రేషన్ వాల్యూ అయ్యేటటువంటి దానికి ఆయన టీటీడీకి అందించడానికి అవసరమైనటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఒక మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు పెట్టుకున్నారు. అంటే ఆయనకి అది జెన్యూన్ అనిపించింది అన్నటువంటి పాయింట్ని ఇంతకుముందే ప్రస్తావించాం. అయినా సరే గట్టిగానే లాగారు పరకామణి. ఇప్పుడు కేసు పతాక స్థాయిలోనే ఉంది. మొన్న హైకోర్టు దాని మీదన అడిషనల్ డీజీ స్థాయి అధికారితో విచారణ చేయమని చెప్పింది. ఇప్పుడు సిఐడి విచారణ చేస్తుంటే ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళింది ఈ కేసు. హైకోర్టు ఇప్పుడు పరకామణి కేసులో కౌంటర్లు వేయమని రవికుమార్కి ఏవిఎస్ఓ సతీష్ కుమార్కి ఆదేశాలు ఇచ్చింది. లోక్ అదాలత్లో రాజీ అసలు ఒకసారి లోక్ అదాలత్లో రాజీ పడితే ఇక అది కట్ చేయడానికి వీలు కాదు. ఇప్పుడు లోక్ అదాలత్లో పడిన రాజీని కొట్టేశారు న్యాయమూర్తి కాబట్టి అది చెల్లుతుందా లేదా అన్న దాని మీద కూడా ఇది ఒక రాజ్యాంగబద్ధమైన ప్రశ్న అన్నమాట. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి చోరీ కేసులో రాజీ చేస్తూ లోక్ అదాలత్ ఇచ్చిన ఉత్తర్వులు అవార్డు చట్టబద్ధతను తేల్చేందుకు సుమోటో వ్యాజ్యం మీద శుక్రవారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. చోరీ ఆరోపణలు ఎదుర్కొంటే సివి రవికుమార్తో పాటు ప్రతివాదులైన పరకామణి అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏవిఎస్ఓ సతీష్ కుమార్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, తిరుపతి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సిఐడి డీజీ, తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ, సివిఎస్ఓ, తిరుమల మొదటి పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 17కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ సుబేందు అధికారులు సామంతతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే మ్యాజిస్ట్రేట్ మీద కూడా చర్యలు తీసుకోమని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఇచ్చినటువంటి తీర్పు మీద ఇప్పుడు డివిజన్ బెంచ్ విచారిస్తోంది.